రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3.5 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. అమెరికా, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్కి మద్దతుగా ఉన్నాయి. అయితే ఇంకెంతకాలం ఈ యుద్ధం? ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని దిగిపోమని చెప్పి ఆయన రిజైన్ చేస్తేనే టాక్స్ జరుపుతానని చెప్పి పుతిన్ అంటున్నారు. అసలు ఆయన టెన్యూర్ ఎప్పుడూ అయిపోయింది, ఉక్రెయిన్లో ఎన్నికలు జరగట్లేదు అని చెప్పి పుతిన్ గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఉక్రెయినియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాని బుజ్జగించడానికి, అమెరికాతో సయోధ్యలో ఉండటానికి చాలా మార్పులు తెస్తున్నారు. అలాంటి ఒక మార్పే వాళ్ళ క్యాబినెట్ని రీషఫుల్ చేశారు. కొత్తగా ఒక ఆవిడ్ని ప్రైమ్ మినిస్టర్ కూడా చేశారు. ఆవిడ ఇంతకుముందే ఫేమస్ ఎకానమిస్ట్, టెక్నోక్రాట్ అండ్ మినిస్ట్రీలో కూడా పనిచేసిన అనుభవం ఉందన్నమాట. యూలియా స్విరిడెంకో ఆవిడ పేరు. ఇప్పుడు ఉక్రెయినియన్ ప్రైమ్ మినిస్టర్. ఆవిడని ఎందుకు సెలెక్ట్ చేశారు? అసలు ఆవిడ వెనకాలన్న స్టోరీ ఏంటి ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి యూరియా స్విరిడెంకోకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఉక్రెయిన్ మినరల్ డీల్ ఏదైతే ఉందో, క్రిటికల్ మినరల్ డీల్, అది ఈవిడే నెగోషియేట్ చేసింది. అంతేకాదు ఉక్రెయిన్కి $19 బిలియన్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది. దానికి సంబంధించి కూడా అక్కడ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. యూలియా స్విరిడెంకో ఈవిడ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ ఎకానమిస్ట్ మరియు టెక్నోక్రాట్ అనమాట. అండ్ ఉక్రెయిన్ యుద్ధం కోసం చాలా వెపన్స్ వాడేశారు, కొనుక్కొచ్చుకుంటున్నారు కూడా, అయినా సరిపోవట్లేదు. సో ఈవిడ ముందున్న టాస్క్ ఏంటంటే డొమెస్టిక్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉక్రెయిన్లో స్వదేశీయంగా వెపన్స్ తయారు చేయించుకోవడం. అంతేకాదు ఉక్రెయిన్కి విపరీతమైన అప్పులు ఉన్నాయి, వాటన్నిటిని తగ్గించుకోవటం. అండ్ ఈ వార్ అనేది, యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం అనేది ఏ విధంగానూ ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రాజెక్ట్స్లో యుద్ధం వల్ల డిలేస్ జరగకూడదని చెప్పి కూడా అక్కడ అభిప్రాయపడుతున్నారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరియు ఉక్రెయిన్ కొత్త ప్రధాని యూలియా స్విరిడెంకోకి చాలా దగ్గర ఆలోచన ధోరణి ఉందన్నమాట. ముఖ్యంగా డీరెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీ. డొనాల్డ్ ట్రంప్ బిజినెసెస్కి ప్రయారిటీ ఇస్తూ మినిమం గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఆల్మోస్ట్ ఆవిడ కూడా అంతే అనమాట. అండ్ అమెరికన్ కంపెనీస్ ఇక మీదట ఉక్రెయిన్లో ఇంకా ఎక్కువ కీలక పాత్ర పోషించున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ డెవలప్మెంట్లో కానీ, ఉక్రెయిన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో కానీ, ఉక్రెయిన్ యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, వీటన్నిటిలో అమెరికన్ కంపెనీస్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం అమెరికా కంపెనీస్ కొత్తగా బిడ్డింగ్స్ వేయనున్నాయంట. ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మనకు తెలుసు, జెలెన్స్కీని బెదిరించో భయపెట్టో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఉక్రెయిన్తో క్రిటికల్ మినరల్ డీల్ చేసేసింది. ఆల్రెడీ రష్యా ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతంలో మినరల్ రిచ్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసేసి కంప్లీట్గా అక్కడ క్రిటికల్ మినరల్స్ అన్ని కూడా తనవే అంటుంది. ఇంకో పక్క అమెరికా ఉక్రెయిన్తో మినరల్ డీల్ చేసుకుని అమెరికా కూడా ఎక్స్ప్లోరేషన్కి ఇప్పుడు ఆలోచన చేస్తుంది అనమాట. ఇక్కడ అమెరికా యుక్రెయిన్ క్రిటికల్ మినరల్ డీల్ అనేది యుఎస్ ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని పేరు పెట్టారు. అంటే మినరల్ డీల్ పేరుతో, అంటే అక్కడ రీకన్స్ట్రక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అమెరికన్ కంపెనీస్ వచ్చి అక్కడ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసి దానిలో 1% 2% ప్రాఫిట్స్ యుక్రెయిన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పడతాయి. అంతేగాని పూర్తి స్థాయిలో ఉక్రెయిన్కి మేలు చేద్దామని కాదు. అయితే జెలెన్స్కీకి వేరే ఆప్షన్ లేదు, అమెరికాతో క్రిటికల్ మినరల్ డీల్తో ముందుకెళ్లాల్సిందే. అదేవిధంగా జెలెన్స్కీకి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ కూడా కావాల్సిందే. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఇంకా ముందుకెళ్లాలంటే జెలెన్స్కీకి వేరే ఆప్షన్ కూడా ఇక్కడ లేదు. ట్రంప్ ఆధ్వర్యంలోనే, ట్రంప్ చెప్పు చేతుల్లోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే రష్యా యుద్ధం ఆపే పరిస్థితి ఇప్పుడల్లా మనకు కనిపించట్లేదు కాబట్టి.